సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంటే లైవ్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం కూడా వాలంటీర్లు చేస్తుంటారు. ఇది ఒక బాధ్యత. 2,60,000 మంది దాకా పనిచేస్తున్నట్టున్నారు. ఆ బాధ్యతల్లో ఇది ఒకటి. నిజంగా గన వాలంటీర్లను పెట్టినా ఈ పెన్షన్లు అనేవి పెంచుకుంటూ ఇంటికి సౌకర్యాలంతా అందజేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు భరోసానిస్తూ నిలబడే పథకాలు లేకపోతే వాలంటీర్లకు ఆదరణ ఎందుకుంటుంది? అంటే అల్టిమేట్లీ ఇట్ ఈజ్ నాట్ ది వాలంటీర్స్, ఇట్ ఈస్ ది బెనిఫిట్ ఏదైతే వాళ్ళకు అందుతోందో దాంతో వాళ్ళు తృప్తి పడినప్పుడు ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషం ఎవరైతే ఇవి అందిస్తున్నారో వాళ్లకు బ్లెస్సింగ్స్ రూపంలో ఇస్తారు. వాళ్ళు ఎవరైనా సరే రిసీవ్ చేసుకున్నారు. అది వాలంటీర్లు పరిసే వాళ్ళని పెట్టినందువల్ల వస్తున్నది కాదు. వాటికి క్యారియర్ లాగా వాటిని తీసుకెళ్లే వాళ్ళు వాలంటీర్లు కాబట్టి వాళ్ళ మీద అభిమానం వస్తుంది. నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన అది ఆగుతుందే అభిమానం? జగన్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం ఇప్పుడు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ తగ్గుతుందా? ఆ మాత్రం నీకు ఆలోచన రాలా? పైగా నువ్వు చెప్తే నేను ఎక్కడ వెంటబడి కొడతారో అనే భయంతో నీ బినామీలతో దీనికోసమే ఒకటి సంస్థను పెట్టించి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ తర్వాత బయట నానాయాగి చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చాక దాని మీద ప్రెజర్ పెట్టి ఆఖరకు సాధించుకున్నావు. ఏం సాధించినావు? వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అనేవి ఎట్లా కోసం ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయండి అని. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా అందివ్వడానికి వీలుగా సెక్రటేరియట్స్కి రాగలిగిన వాళ్ళను, ఎందుకంటే 2,000 మందికి ఒక సెక్రటేరియట్ ఉంటుంది కాబట్టి అక్కడికి రాగలిగిన వాళ్ళని అక్కడికి వచ్చి, రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వెళ్ళి ఇస్తాము. నార్మల్ డేస్లో ఒక రోజులో 80-90% అయ్యేది 2-3 రోజులు పట్టొచ్చు అని అన్నారు. అయితే అప్పటికే ఆ వ్యతిరేకత అంతా తన మీద వస్తుంది అనే భయంతో చంద్రబాబు నాయుడు లేదు ఇదంతా కాదు, 1,20,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ వాళ్ళు, వీళ్ళతో వెళ్ళి ఇప్పించవచ్చు కానీ కొత్త యాగి మొదలుపెట్టాడు. కనీసం 1,20,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారనేది యాక్సెప్ట్ చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్యోగులను కూడా యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వచ్చు కదా ఇళ్ళకెళ్ళి అని లెక్కలేసి అసలు ఎవరు ఈయనేమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా? నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది చేయలేదు అయితే అది నేను ఒప్పుకోనంటావు. అసలు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడము, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే. నేను గతంలో చూపించాను. సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 19కి ముందు అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు, హోంకరించాడు, దబాయించాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు అపోజిషన్లో ఉంటే. మామూలుగా సాఫీగా జరుగుతున్న సిస్టమ్ని ఎవరు బ్రేక్ చేయమన్నారు? బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూర్చొని సెక్రటేరియట్స్లో అందరూ అటెండ్ అయ్యారు. 2-3 రోజులు కంప్లీట్ చేశారు. దాని మానం దాన్ని వదిలితే 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, సెక్రటేరియట్ వరకు పోవాల్సి వచ్చింది. ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ, వృద్ధులు, అశక్తులు, వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుని ఏం చేసినావు? మళ్ళీ వరుస పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు. లేదు నేను ఒప్పుకోను, ఇట్లయితే కుదరదు, ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది, ఆ 32 మంది నువ్వే చెప్పినట్టు అవుతుంది. పొద్దున లేచిన అలా నుంచి బూతులు తిట్టి శవరాజకీయం ఎవరు చేసింది? ఈయన. దాన్ని పట్టుకొని యాగీ చేసి ఈరోజు
ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి. అవి వస్తే దాని మీద నేను ఒప్పుకోను, దీనికి డీబీటీ కాదు ఇదని చెప్పింది. ఏముందండి ఈసీలో? అది ఈ రోజు కాదు, ఆ రోజు కూడా చెప్పింది. లెటర్ పెట్టు సార్, ఇది ఈసీ లెటరు నిన్న రాసింది. మీడియా అందరికీ తెలుసు, నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పి చూపడం కోసం తీస్తాను. దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసింది చూస్తే, ఇది ఎప్పుడు దే రెఫర్డ్, ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నంబర్ డేటెడ్ 30th March. అప్పట్లో ఇచ్చిన లెటర్కే రిప్లై ఆన్ ది సబ్జెక్ట్ cited which inter alia states that the courtsలో the government of Andhra Pradesh to make alternate arrangements for distribution of the benefits of ongoing schemes to already selected beneficiaries using DBT bracketlo electronic transfer preferably or through other regular employees courts and ఇది ఎప్పుడు రాసింది? March 30th. దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటపడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ 26th April దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కిందే మళ్ళీ డైరెక్ట్ చేశారు. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్. సో March 30th రాసిన ఆ రోజు రాసిన లెటర్లోనే డీబీటీ ప్రిఫరబులీ డీబీటీ అన్నారు ఈసీ. ఈసారి రాసిన లెటర్ దాంట్లో దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. దీని అర్థం ఏంది? డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్స్ దగ్గర తీసుకుని ఆ తర్వాత ఇళ్ల దగ్గర రిమైనింగ్ ఇవ్వడం అనేది ఆ రోజు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గ్యాంగ్ మొత్తం వరుస పెట్టి గవర్నర్ను కలిసి పైకి లెటర్లు రాసి ఇంకా ఢిల్లీలోనే కూర్చోన్నారు ఈయన ఏజెంట్లు. పొద్దున్న లేచిన వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ పోయి పడి అక్కడి నుంచి ప్రెజర్ తెచ్చి ఇక్కడ సిఎస్ గారి మీద ప్రెజర్ పెట్టి సీఈఓను అయితే ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నాడని వర్త పెట్టి స్టోరీస్ రాయించి మొన్న కూడా ఈ మధ్య సిఎస్ చేతిలో సీఈఓ ఉన్నాడా, సీఈఓ చేతిలో సిఐఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో బ్యానర్ స్టోరీస్. వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఓ లెటర్ తెప్పించారు. వాళ్ళు ఏం చేశారు, దాన్నే రిపీట్ చేసి ఆ పాత లెటర్లో ఉన్న దాన్ని మళ్ళీ కోర్ట్స్లో పెట్టి దాని ప్రకారం మీరు అటు ఇటు కాదు లెటర్ అండ్ స్పిరిట్ ఇవ్వండి అన్నారు. అందుకు ఈరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం ఏర్పాటు చేసింది? డీబీటీ ద్వారా ఎంతమందికి అయితే ఉందో దాన్ని పోషిస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే అది లేని వాళ్లకు ఇళ్ల వద్ద అరేంజ్ చేసి ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. తప్పు ఎవరిది ఇందులో? ఎవరిది తప్పు? ఎవరిది పాపం? చంద్రబాబుది కాదా? మీది కాదా చంద్రబాబు? మీది అని కూడా అనబుద్ధి కావట్లే. నువ్వు తిట్లు చూస్తా అంటే రోజు నువ్వు ఏకవచనంలో సంబోధిస్తా. నీది కాదా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తిట్లు చూస్తా అంటే నువ్వు అసలు మనిషివేనా అని అనిపిస్తుంది. అసలు మనిషి జన్మెత్తినా కూడా అర్థం కావట్లా. ఈరోజు వరుస పెట్టి చదివితే 50 దాకా తిట్టిన తిట్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా అలాంటివి రోజు మొత్తం మీరు లెక్క పెడితే బహుశా ఆయన ప్రసంగం అరగంట తాగితే 27 నిమిషాల పైగా తిట్లే ఉంటాయి అనుకుంటున్నా. ఏమేమో మాట్లాడతాడు. భూమికి భారం అంటాడు, జన్మభూమికి భారం అంటాడు, తల్లికి భారం అంటాడు. ఏదైతే చంద్రబాబును చూసి వాళ్ళ నాయన కూడా సిగ్గుపడి ఉంటాడు వాళ్ళమ్మ. నేను నిన్న అన్నట్టే నిజంగానే ఆయన తలకాయలో చిప్పు జారిపోయినట్టుంది. ఎందుకంటే 14-19 మధ్య తనే ఉన్నది. జనం మర్చిపోయి ఉంటారా? మేము గుర్తు చేయమా? ఒక్కసారి ఆ రోజు ఎట్టుందో చూద్దామని చెప్పి నేను చెక్ చేస్తే ఒక వీడియో పెట్టు. చీరాల దగ్గర ఇప్పుడు ఆ రోజు పెన్షన్ కోసం మీరు గమనిస్తే ఆ ఎల్లో
మొత్తం ఎల్లో రంగులో చంద్రబాబు ఫోటో. దూరం కొంచెం ఆయన చంద్రబాబు. దగ్గర పింఛన్లు నిన్న మొదలుపెట్టారు సార్. నిన్న మొదలుపెట్టి ఈ రోజు ఉదయం ఇద్దాం అందరు రమ్మని చెప్పారు. జనం అందరూ ఈ ఉదయం 6:30కు వచ్చారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంతమందికి 10 మందికి కూడా ఇవ్వలేదు. జనగాన్ని అల్లాడిపోతున్నారు. ముసలోళ్ళు పైన ఎండ, కనీసం తాగింది మంచినీళ్ళు లేవు, నీళ్ళు లేదు. ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా. జనం వచ్చి పొద్దున్నీ ఉన్నారు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది కొనుక్కున్నారు. ఈ కీలో పొద్దు నుంచి అల్లాడిపోతున్నారు. కనీసం నీడ కూడా లేకుండా, మంచులు కూడా లేకుండా. ఇది 2017 జూలై 1వ తేదీ ఈపురూపాలేమని చీరాల మండలము నియోజకవర్గం అక్కడిదని ఆ వీడియో. చంద్రబాబు నాయుడు గారి హయాం నేను చెప్పనవసరంలా. మొత్తం అంటే మధ్యలో తను చూస్తే గుర్తొచ్చింది. మొత్తం పసుపు పచ్చ. ఈరోజు ఆయన బ్లూ కలర్ ఎక్కడ కనపడినా ఆయనకు నైట్ మేర్ పీడకలలు వస్తాయి. బ్లూ కానీ గ్రీన్ కానీ ఏమైనా పడితే వైఎస్ఆర్సీపీ అని చెప్పి పీడకలలు వస్తాయి. తిట్టి పెడుతుంటారు. లేదా ఆ మీడియా కూడా అట్లే ఎత్తుకుంటుంది. మరి అక్కడ పెద్ద పెద్ద ఫోటోలు, వాటి మీద ఎల్లో రంగు అందరు చూసే ఉంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు అన్నిటికీ మరుగుదొడ్లో కూడా ఎల్లో కలర్ కొట్టి ఎట్లా చేశాడనేది అందరూ గమనించారు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ గమనిస్తే ఇది ఆ రోజుల్లో ప్రతి నెల మీడియా అంతటికీ తెలుసు. మీరు ఎప్పటికప్పుడు గమనించే ఉంటారు. ఇలాంటివి ఓ సాధారణ దృశ్యాలు. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. 100 మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం కొట్టుకుంటారు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు మీకు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు? వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకు వేరే పని ఏమి ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా?